గురువుగారు అలాగే ఏంటంటే మనం ఇంట్లో పూజ చేసిన తర్వాత పూజ గది తలుపు అనేది ఎప్పుడు పూజ అయిపోయిన తర్వాత పూజ గది తలుపు అనేది ఎప్పుడు తెరిచే ఉంచాలి అంటారా, లేదంటే మూసివేయాలంటారా? ఎప్పుడు తెరిచి ఉంచాలి, ఎప్పుడు తెరిచి ఉంచకూడదు? ఇక్కడ మనం ఈ మధ్య కాలంలో ఏంటంటే దేవుడికి సపరేట్ రూములు కడుతున్నారు ప్రతి వాళ్ళకి కూడా. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆ ఇంటి పరిస్థితిని బట్టి ఉంటుంది. ఓకే. ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఒక 5 రోజులు ఇబ్బందులు ఉంటాయి. 5 రోజులు మనం ఆ తలుపులు వేసి ఉంచాలి, ఎట్టి పరిస్థితుల్లో వేసి ఉంచాలి. లేదు ఏం లేదు చక్కగా ఉన్నాము అంటే పొద్దున్నే దీపారాధన చేస్తాము, తలుపులు దాన్ని శుభ్రం చేసి దీపారాధన చేసిన తర్వాత మనము దాన్ని తీసే ఉంచవచ్చు. రాత్రి పడుకునేంత వరకు కూడా తీసే ఉంచవచ్చు ఒక రకంగా ఇంట్లో. సాయంత్రం పూట సంధ్యాదీపం పెట్టుకొని చేసి ఆ తర్వాత రాత్రి పడుకునేటప్పుడు మనం ఎట్లయితే తలుపులు వేసుకొని పడుకుంటామో స్వామికి కూడా తలుపులు వేసి పండుకోవచ్చు. అప్పటి వరకు దాన్ని ఓపెన్ ఉంచవచ్చు, ఇబ్బంది లేదు. కానీ కొంతమంది ఏమవుతుంది అంటే ఇంటికి చుట్టాలు వస్తూ ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు. అటువంటి సమయంలో మనం తలుపు వేసి ఉంచడం ఉత్తమం. ఎందుకంటే వాళ్ళు చెప్పరు కదా మాకు ఈ విధంగా ఇబ్బంది ఉంది అని, ఏది చెప్పరు కదా. ఇంటికి వచ్చిన వాళ్ళు ఏదో వస్తారు, కలిసిపోతుంటారు, చేస్తారు, ఎక్కడికెక్కడికో వెళ్ళి వస్తుంటారు. కాబట్టి తలుపు వేసి ఉంచడం ఒక రకంగా ఉత్తమం. ఎవరు లేరు, ఎవరు రావట్లేదు అంటే తీసి ఉంచవచ్చు, ఇబ్బంది ఏం లేదు. భగవంతుణ్ణి బంధించాలి అన్నట్టుగా చేయొద్దు. అంటే దేవాలయాలు మరి అంటే దేవాలయ పరిస్థితి, దేవాలయ పద్ధతులు వేరు, ఇంట్లో పరిస్థితి వేరు. సో కొంచెమైనా కానీ తెరిచి పెట్టడం మంచిది, ఉత్తమం. తెరిచి ఉంచడం ఉత్తమం. కొంచెం కాదు, మంచిగానే తెరవచ్చు, ఇబ్బంది ఏం లేదు. చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే కొన్ని బాగాలేని సిచ్యువేషన్స్లో కానీ ఇలాంటి సమయంలో కొంచెం తెరిచి అట్లా లేనప్పుడు బంద్ చేసేయాలి. పరిస్థితి ఇంట్లో లేనప్పుడు, పరిస్థితులు బాగలేనప్పుడు ఎన్ని రోజులు బాగలేదు అన్ని రోజులు పూర్తిగా తలుపు గొల్లెం పెట్టేసుకొని ఉంచాలి, తీసి ఉంచకూడదు. కట్టను ఉంటే కట్టను వేస్తాం, తలుపులు లేవు కట్టను ఉందంటే కట్టను వేసేయటమే, అలా చేస్తూ ఉండాలి. కాబట్టి అటువంటి సమయంలోనే తలుపు వేయాలి తప్ప ఎప్పుడూ తలుపు వేసి ఉంచాలని లేదు. రాత్రిపూట మాత్రం ఖచ్చితంగా తలుపులు వేసి స్వామివారి ఆయన్ని కూడా నిద్రపుచ్చి చక్కగా మనం కూడా నిద్రపోయి మనం లేవగానే ఆయన్ని కూడా లేపి చేసుకోవాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.